న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మరో 2 ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు కానున్నాయి. అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 9 జిల్లాలతో 44,962 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి ఎకనామిక్ రీజియన్ ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో అమరావతి రీజియన్ ఏర్పాటు చేయనుంది. 9 జిల్లాలతో తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు కానుంది. తిరుపతి, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, అన్నమయ్య జిల్లాలో తిరుపతి రీజియన్ ఏర్పాటు కానుంది. ఇక 2025 నవంబర్ 13న విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో 3 ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు ప్లానింగ్ శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఏపీలో 2 ఎకనామిక్ జోన్లను ఏర్పాటు చేస్తూ దానికి సీఈఓలను కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే ప్రధానంగా అంటే అమరావతి కేంద్రంగా చూసుకుంటే దాదాపుగా 9 జిల్లాలతో 44,062 చదరపు కిలోమీటర్లలో అమరావతి ఎకనామిక్ రీజనల్ ని కూడా ఏర్పాటు చేస్తూ దీంతో ప్రధానంగా చూసుకుంటే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, 7 జిల్లాలు, మార్కాపురం, బాపట్ల జిల్లాలతో కూడా దాదాపు 9 జిల్లాలతో కూడా అమరావతి ఎకనామిక్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే రాయలసీమ ప్రాంతాన్ని తిరుపతి కేంద్రంగా కూడా మరో ఎకనామిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎకనామిక్ జోన్ లో కూడా 9 జిల్లాలు కూడా ఉండటం జరిగింది. ఆ జిల్లాలో తిరుపతి, నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి జిల్లా, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా తిరుపతి ఎకనామిక్ జోన్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జోన్ల ద్వారా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పాలనా పరంగా అయితే అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చేయడానికి అన్ని రకాలుగా కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతి ఎకనామిక్ రీజన్ కి సంబంధించి అయితే ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనాను కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే అమరావతి ఎకనామిక్ రీజన్ కి సంబంధించి పురపాలక పట్టాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ను కూడా నియమించింది. ఈ ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ప్రాంతీయ మాస్టర్ ప్లాన్లకు అమలు అయితేనేమి, సమన్వయం అయితే ప్రభుత్వానికి అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షించడానికి సీఓలకు అధికారాలు అయితేనేమి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే వీటికి సంబంధించి అంటే గతంలో 2025 నవంబర్ 13 కూడా విశాఖపట్నం రీజనల్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి సంబంధించి 3 స్వర్ణాంధ్ర 2047లో భాగంగా కూడా ప్రణాళికలకు సంబంధించి అభివృద్ధి కోసం ఎకనామిక్ రీజన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఒక పక్కన విశాఖపట్నం కేంద్రం అయితేనే మరొకటి అమరావతి, ఇంకోటి తిరుపతి కేంద్రంగా కూడా వీటిని ఏర్పాటు చేయడం వల్ల పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రము 2045 అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ అయితే దీనికి సంబంధించి కూడా సీఈఓల పర్యవేక్షణలు సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మాల్తి రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.